కూనీ చేస్తున్నారో కూనీ చెయ్యబోతా ఉన్నారో స్పష్టంగా రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు చూస్తూ ఉన్నారు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా దౌర్జన్యానికి తెర తీశారో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలకు ఒడిగట్టారో, అక్రమాలకు ఒడిగట్టారో, దౌర్జన్యాలు చేసి ఏ విధంగా గెలిచారో, గెలవాలని చూస్తున్నారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు. విస్తుపోతున్న పరిస్థితులు కూడా మనం చూసాం. చెప్పేదేమో ఒక మాట, చంద్రబాబు నాయుడు చేసేదేమో చంద్రబాబు నాయుడు చెప్తాడు, తీపి తీపి కబుర్లు చెప్తాడు. తెలుగుదేశం పార్టీలోకి రావాలంటే పదవులని విడనాడి మా పార్టీలో చేరాలని చెప్తారు. కానీ ఈరోజు నువ్వు చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కూని చేయట్లేదా? చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేవన్నీ కూడా అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు. అసలు ఈ ఉప ఎన్నికలతో, ఈ మున్సిపల్ ఎన్నికలతో, ఈ కార్పొరేషన్ ఎన్నికలతో మీ కూటమి ప్రభుత్వానికి అసలు సంబంధం ఉందా? మీకు ఏ కార్పొరేషన్లో అయినా సరే మెజారిటీ ఉందా? ఏ మున్సిపాలిటీలో అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు మెజారిటీ ఉందా? అసలు కార్పొరేటర్లు లేరు, కౌన్సిలర్లు లేరు. మీరు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేస్తారని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి, నువ్వు ఏం మాటలు చెప్పావు, ఏమి ఆచరిస్తున్నావు? మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, ఈ ఎన్నికల్లో కనీసం మీకు కార్పొరేటర్లు లేరు, కౌన్సిలర్లు లేరు, మీరు నిలబడటానికి అర్హులు కాదు మీ పార్టీ. ఈ రోజున మీరు ప్రలోభాలకు గురి చేసి, దౌర్జన్యాలు చేసి, అక్రమాలు చేసి మా వాళ్ళని మీరు లాక్కుంటారా? దౌర్జన్యం చేస్తారా? అసలు చీప్గా లేదా మీకు? ఏదో 10 నెలల మీ పరిపాలన అనుకుంటా, 10 నెలల మీ పరిపాలనలో మీరు వచ్చింది మొదలు మా పార్టీ వాళ్ళ మీద అత్యాచారాలు, మా పార్టీ వాళ్ళ మీద దౌర్జన్యాలు, మా వాళ్ళని చంపటం, ఊర్లో వదిలిపెట్టి వెళ్ళేలాగా మీరు బెదిరించడం, ఆఖరికి మహిళలను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ మీద దాడులు చేశారే. ఈరోజు స్వయంగా తిరుమల తిరుపతి అనగానే అందరూ కూడా పవిత్రత, ఒక భక్తి. అటువంటి తిరుమల తిరుపతిలో ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తారా? కొడతారా? బస్సులో మా కార్పొరేట్లు వెళ్తా ఉంటే బస్సు మీద దాడి చేస్తారా? హింసకు గురి చేస్తారా? అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు? మీ ప్రభుత్వం, మీ కూటమి కుట్రలతో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాలరాస్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. ఒక పక్కనేమో మేమేమో శుద్ధహస్తులం అంటారు, మేమేమో మీ పార్టీ వాళ్ళు రిజైన్ చేస్తే తప్ప మా పార్టీలో చేరటానికి వీలు లేదని చెప్పి చెప్తారు, శ్రీరంగ నీతులు చెప్తారు. ఈరోజు మీరు చేస్తున్న వికృత చేష్టలను ప్రజలు గమనిస్తా ఉన్నారు. అసలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, అబద్ధాలతో అధికారాన్ని గద్దెనెక్కిన దగ్గర నుంచి
ఈనాటి వరకు కూడా ఈ 10 నెలల కాలంలో మీరు చెప్పిందేంటి? ఎన్నికలకు ముందు మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలేంటి? ఈ రోజు వరకు కూడా వాటి గురించి మీరు ఆలోచన చేయకపోగా ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ ప్రచారానికి వెళ్ళాడు మహానుభావుడు. 2019లో ఢిల్లీ వెళ్ళాడు. అక్కడేమో కేజ్రీవాల్ గారు, మమతా బెనర్జీ గారు వాళ్ళని కూర్చోబెట్టుకొని మోడీ గారిని, అమిత్ షా గారిని బండబూతులు తిట్టారు, తెగ తిట్టారు. ఈ చంద్రబాబు నాయుడే 2019లో ఒకసారి తీయండి. మరలా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరలా 2025 వచ్చేసరికి 19లోనేమో కేజ్రీవాల్ గారిని పొగిడారు. కేజ్రీవాల్ గారు మంచివాడని చెప్పాడు. ఈరోజేమో కేజ్రీవాల్ చెడ్డవాడు. కేజ్రీవాల్ని ఆ రోజేమో గెలిపించాలి, కేజ్రీవాల్ని ఈరోజేమో ఓడించాలి. అసలు నాలుకేనా మనిషేనా, మనసేనా? ఒక విలువ ఉందా? ఒక సిద్ధాంతాలు ఉన్నాయా? అన్నీ కూడా గాలికి వదిలేయటం. అసలు ఎంత నిస్సిగ్గుగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి పక్షాన, వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచి అది వేరే విషయం, ఆయన పక్షాన ఉండి నేషనల్ ఫ్రంట్ రాజకీయాలు నడిపాడు. ఆ తరువాత బీజేపీతో 1999 ఎన్నికల్లో బీజేపీ పుణ్యమా, కార్గిల్ విజయ పుణ్యమా అని చెప్పేసి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ అగైన్ 2004లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళని వదిలేసేసాం. మళ్ళా అగైన్ 2009లో టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు అందరితో ఒత్తు పెట్టుకొని 2009లో మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ 14లో మోడీ గారి గాలిలో మళ్ళీ గెలవడం. మళ్ళా అగైన్ 19లో ఓడిపోయాడు. మళ్ళీ మొన్న మోడీ గారితో జతకట్టారు. అసలు ఒక మనిషి అంటే విలువ ఉండాలా? ఒక మనిషికి, ఒక పార్టీకి సిద్ధాంతం ఉండాలా? సిద్ధాంతాలు లేవు, విలువలు లేవు. ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటామో తెలీదు, ఎప్పుడు ఏ పార్టీతో విడిపోతామో తెలీదు, ఎవరిని పొగుడుతామో తెలీదు, ఎవరిని తిడతామో తెలీదు. అదే వ్యక్తిని 2019లో కేజ్రీవాల్ని పొగిడాడు. ఇదే చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్ గారి పక్కన కూర్చొని మోడీ గారిని, అమిత్ షా గారిని తిట్టాడు. మరలా అగైన్ 2025 నిన్న కేజ్రీవాల్ని తిట్టాడు, ఓడించమని చెప్పాడు. ఇదే వ్యక్తి మోడీ గారిని, అమిత్ షా గారిని మళ్ళీ. అసలు రాజకీయాలా లేకపోతే ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు మీ నోరు ఏమనాలా, మీ నాలుకని ఏమనాలా? దయచేసి ఈరోజు ఇంత దేనికోసం మీరు తాపత్రయపడతామన్నారు? ఐటీ రైట్ జరిగితే ఆ కేసులు పోగొట్టుకోవడం కోసమా, కాకాపట్టడం కోసమా? ఎందుకు ఢిల్లీ వెళ్ళారు? అది ఈ పరిస్థితుల్లో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా. కూటమి ప్రభుత్వం కుట్రల ప్రభుత్వంగా మిగిలిపోబోతా ఉందా? మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారా? ఆ మాట మీద నిలబడతారా? ఇంత అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని, అసలు మీకు ఒక్క కార్పొరేటరో కౌన్సిలరో లేకుండా మీరు ఏ విధంగా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారు, పోటీ చేశారు? ఎందుకు ప్రలోభ పెట్టారు? ఎందుకు దౌర్జన్యాలు చేశారు? ఇంత దిగజారి రాజకీయాలు చేయడం అవసరమా చంద్రబాబు నాయుడు గారు?
తీపి తీపి కబుర్లు చెప్పేవే, మా పార్టీలోకి రావాలంటే రాజీనామాలు చేసేయాలా, మాకు ఒక సిద్ధాంతం ఉంది, మాకు ఒక గుడ్డు కూసుందని చెప్పి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏమైపోయినాయి ఆ సిద్ధాంతాలు? ఏమైపోయినాయి? ప్రలోభ పెట్టి డబ్బులు పెట్టుకుంటావా, దౌర్జన్యాలు చేసి మా వాళ్ళని భయపెడతావా, వాళ్ళని లాక్కెళ్తావా? ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీ 10 నెలల కాలంలో మీరు చేసిన దుర్మార్గాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ పాపం ఆయన కూడా తోడైపోయాడు. కూటమిలో కుట్రల్లో భాగాలైపోయారు. ఎందుకు? ఏమి సాధిస్తారు మీరు? ఎన్నికల్లో గెలవాలా, గెలిచి మీరు మీ అభ్యర్థుల్ని నిలబెట్టుకోవాలా? మీరు రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచి మున్సిపల్ ఎన్నికల్లోనూ కార్పొరేషన్లో మీరు విజయం సాధించాలి. అంతేగాని మా వాళ్ళని తీసుకెళ్లిపోవాలా, డబ్బులు పెట్టి కొనాలా, దౌర్జన్యాలు చేయాలా, అడ్డగోలుగా బస్సుల్లో పాపం ఓటింగ్కి వెళ్తున్న మా వాళ్ళ మీద గోండాలతో దాడి చేయించాలా? ఎలక్షన్ కమిషన్కి విన్నవించాం. ఎలక్షన్ కమిషన్ స్పందించాలా? ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలా? ఇంత దుర్మార్గంగా దుస్తుల్లాగా ప్రవర్తిస్తున్న తెలుగుదేశం పార్టీ గూండాలకి బుద్ధి చెప్పాలా? ప్రజలు ముక్త కంఠంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా మరొక్కసారి ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు జరిగిన దాడుల్ని, ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని వాళ్ళు చేస్తున్న దాని మీద మీరు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా తెలుపుతూ, ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా మరలా తీసుకువెళ్ళబోతా ఉన్నాం. ఈరోజు నిన్న ఎలక్షన్ కమిషన్ కలిసాం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా తీసుకెళ్లి ప్రజలకి తెలియజెప్పబోతా ఉన్నాం వీడి దుర్మార్గాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. ఓకేనా?